హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. నిజంగా అండి, ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. పశువుల పెంపకం అంటే ఆవులు, గేదెలు, ఇంకా మేకలు ఇట్లా ఏ జంతువులైనా సరే వాటి పెంపకం మాత్రం చాలా కష్టమండి. ఎందుకంటే వాటికి నోరు లేదు కదా! వాటికి ఏ ప్రాబ్లమ్ అవుతుంది అని మనకి చెప్పలేవన్నమాట. సో, మనమే తెలుసుకొని అన్నిటినీ చూసుకోవాలి గదా! చాలా నిజంగా కష్టం అనమాట. చూడండి, మా ఆవులకి ఈరోజు గాలి సోకు వ్యాధి రాకుండా గవర్నమెంట్ టీకాలను అందజేస్తుందనమాట. ఆ టీకాలు వేయడానికి కృష్ణమూర్తి గారు మరి ఇంకొకరొచ్చారు. అసలు గౌరి అయితే అస్సలు వేయించుకోవట్లేదండి. ఇది మా బాబు ఉంటేనే మాట వింటుంది. మా బాబు కాకుండా ఎవ్వరు ఉన్నా కూడా అసలు వినదనమాట మాట. సో, ఫైనల్‌గా ఎట్లో గట్ల కష్టపడి, అట్లా కష్టపడి, ఇట్లా కష్టపడి కృష్ణ అలానే రుద్రానికి కూడా వేశారనమాట. ఇంక మహాలక్ష్మికైతే మొన్ననే కదా డెలివరీ అయింది. సో, అందుకని చెప్పేసి న్యూడ్లీ డెలివరీడ్ కదా! వద్దు అని చెప్పి అన్నారు. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వేస్తాను అని చెప్పారనమాట. ఇక రుద్రాణి అయితే చూడాలండి. ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత దాని కళ్ళెమ్మట మొత్తం నీళ్ళొచ్చేసినాయి. అసలు ఏడుస్తూనే ఉంది. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది. పోయి వాళ్ళ అమ్మ నాకుతా ఉంటే కొంచెం మంచిగా నిదానంగా ఎంజాయ్ చేసిందనమాట. నొప్పిని తగ్గించుకుంది. సో, ఈ విధంగా ఆ రోజు టీకాల కార్యక్రమం అయిపోయిందండి. కాకపోతే ఏంటంటే మా రుద్రాని చాలా డెలికేట్, అంటే గిర్రావులని చాలా ప్రత్యేకంగా శ్రద్ధతో చూడాలట. సో, ఇది గిర్రకు సంబంధించినటువంటి ఆవు కాబట్టి దీనికి ఏమైందంటే ఈ గాలి సోకు టీకా ఇవ్వంగానే అది ఎందుకైనాయో తెలియదు కానీ మోషన్స్ స్టార్ట్ అయినాయి అనమాట. సో, ఇక నెక్స్ట్ డే మాకుంది చూడండి తిప్పలు. మోషన్స్ అవ్వకుండా దానికి ఇంజెక్షన్ చేయాల్సి వచ్చింది. కొమ్ములుంటే ఆ కొమ్ములకి కలిపి తాడు కట్టి ఎలాగోలా ఇంజెక్షన్ చేస్తారు ఫ్రెండ్స్. సో, దీనికి ఏంటంటే కొమ్ములు ఉండవు, చాలా చిన్నగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ డే మా పంతులు గారేమో పెళ్ళికి వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అయ్యారు. అదే టైంలో కృష్ణమూర్తి గారు వచ్చారు. ఇక చూడండి, దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంది ఫ్రెండ్స్. ఇక ఎన్నిసార్లు పట్టుకున్నా అన్నిసార్లు జారిపోతూనే ఉందన్నమాట. సో, అట్లా ఇట్లా చేసి ఫైనల్గా ఆ రోజైతే మంచిగా ఇంజెక్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్ దానికి. సో, ఇంజెక్షన్ చేసిన తర్వాత వెంటనే ఇంకా చంద్రశేఖర్ సార్ అని చెప్పేసి ఆ డాక్టర్ గారు కూడా వచ్చారనమాట. ఈవినింగ్ వచ్చి తను కూడా చూశారు. సో, చూసి మళ్ళీ వేరే ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ వేసాం ఫ్రెండ్స్. వేస్తే అప్పుడు కానీ తగ్గలేదు. సో, ఫాస్ట్గా ఒక ఇంజెక్షన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో, ఇంకా 2 ఇంజెక్షన్స్ చేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా దాన్ని పట్టుకొని తిప్పలు పడి 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 ఇంకొక ఇంజెక్షన్ కూడా కంప్లీట్ చేశారు. సో, ఇది ఫ్రెండ్స్ మా రుద్రాణి గాడి టీకాల బాధ అనమాట. సో, అందుకని చెప్పేసి మా రుద్రాణమ్మ అంటే ఇంట్లో అందరికీ గారాబం ఎక్కువ, బయటకు ఎక్కువ వదిలిపెట్టము. అట్లా జస్ట్ ఒక రౌండ్ వేసి వస్తుంది మార్నింగ్ అంతే. ఎక్కడికి కూడా దాన్ని ఎక్కువగా వదలకుండా ఇంట్లోనే ఉంచుతున్నాము. ఇంకా షెడ్లో వచ్చిందంటే చాలు, చక్కగా రబ్బర్ షీట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక మంచిగా హ్యాపీగా పండుకుంటుంది. దానికి ఎక్కువ బాధ పెట్టమన్నమాట. ఏం చేస్తాం, చాలా బాధ అనిపించింది ఇట్లా ఇంజెక్షన్స్ చేయడానికి ఇంత తిప్పలు పడాల్సి వస్తుంది కదా అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన విలేజ్లో ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఐరన్ రాడ్స్వి గ్రిల్స్ ఉంటాయి కదా, ఆ గ్రిల్స్ మధ్యలో వాటిని కట్టి కదలకుండా ఇంజెక్షన్స్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాదే మా ఇంటి దగ్గర నుంచి ఆ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటే దగ్గర దగ్గర 3-4 కిలోమీటర్లు ఉంది. అంత దూరం నడవడం అంటే ఇబ్బంది. ట్రాన్స్పోర్ట్లో వేసుకొని వెళ్దామన్నా కుదరదు. సో, అందుకని ఇంకొకటి ఏంటంటే మాకు కృష్ణమూర్తి గారు మేము ఆ గోమాతలని తీసుకున్న దగ్గర నుంచి కూడా పాపం ఎప్పుడంటే కూడా అప్పుడే వచ్చి గోమాతలకి సేవ చేస్తారన్నమాట. తను కూడా చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అన్ని పర్యవేక్షణలో అవుతూ ఉంటాయి అన్నమాట. సో, అందుకని ఇంకొక ఇంజెక్షన్ కూడా ఇప్పించేసి వెళ్ళిపోయారు. అట్లా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే గోమాతలకి వెంటనే వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా గోమాతల యొక్క టీకాల రోజులు ఇలా నడిచిపోయాయన్నమాట. ఇవే కాదు ఫ్రెండ్స్, ప్రతి నెల కూడా దగ్గర దగ్గర ఒక్కొక్క గోమాతకి 2,000-3,000 రూపాయలు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే వాటికి ఎప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది అనేది మనకు చెప్పలేము కదా. ఇంకోటి ఏంటంటే వాటికి మనకి చెప్పడానికి చేత కాదు, మనమే చూడాలి. ఒకవేళ గడ్డి తింటలేదనుకోండి, ఎందుకు గడ్డి తింటలేదని చూసుకోవాలి.
మోషన్స్ అవుతుంటే ఎందుకు మోషన్స్ అవుతున్నాయని చూసుకోవాలి. అలానే శరీరంలో ఎక్కడన్నా దెబ్బలు తగిలాయా, ఏమైంది, ఇట్లా అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే అవి మనకేంటంటే సరైన సమయానికి వాటికి సరైన వైద్యాన్ని అందించకపోయినట్లయితే ఎలా అయితే మనుషులో అవి కూడా అంతే కదా ఫ్రెండ్స్, జీవాలు కదా. సో ఆ జీవాలను మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా వాటికి సరైన సమయానికి తిండి అలాగే వైద్యాన్ని మనం అందించగలగాలన్నమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఏంటంటే జనరల్గా మనం వీడియోలలో అవి ఎగరడము, ఆడడము వీటిని మాత్రమే చూపిస్తూ ఉంటాము. సో వాటితో పాటుగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా వ్యూవర్స్ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఇవాళ ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదే కాదు, సీజనల్ వైజ్గా వాటికి కూడా చాలా రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలు రాకుండా వాటికి టీకాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఆ టీకాలను కూడా మనం టైం ప్రకారం వేయిస్తూ ఉండాలి. వేయిస్తూ ఉన్నట్లయితే మన గోమాతలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసిన వాళ్ళు ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు కూడా గోమాతలు అంటే ఇష్టం ఉంటే మీ దగ్గరలో ఉన్న గోశాలలకి వెళ్ళండి. ఆ గోమాతలకు కావాల్సినటువంటి గ్రాసాన్ని మీకు చేతనైనంతగా సహాయం చేయండి ఫ్రెండ్స్. గో సహాయం చేసినట్టయితే గోవిందుడికి చేసినటువంటి సేవతో సమానం అన్నమాట. జై గోమాత.